బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో ల్యాండ్ సెటిల్మెంట్లు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రత్యర్థులను హతమార్చేందుకు యత్నించిన ఒక ముఠా కుట్రను జిల్లా పోలీసులు భగ్నం చేశారు. మునగాల మండలం నరసింహగూడెంలో గత కొంతకాలంగా భూ వివాదాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ముగ్గురిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన 4 సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12,50,000 రూపాయల నగదు, ఓ స్కార్పియో వాహనాన్ని, 3 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కోదాడలోని ద్వారకా హోటల్ వద్ద వేగంగా వెళ్తున్న స్కార్పియోను నిలువరించిన సందర్భంలో అసలు విషయం బయటపడింది. నరసింహగూడెం గ్రామ సర్పంచ్ పులిందర్ రెడ్డి హత్య కేసులో నిందితుడైన కొప్పుల లక్ష్మీనారాయణతో పాటు అదే గ్రామానికి చెందిన నరేష్, కొమరబండ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ ముఠా అరెస్టుపై డీటెయిల్స్ ఏంటి? నరేష్, మొత్తం మీద చూసినట్టయితే పోలీసులు గత కొంతకాలంగా వీరిపై నిఘా వేసినట్టు ఆ నిఘాలోనే భాగంగా ఇవాళ మధ్యాహ్నం సమయంలో వేగంగా వెళ్తున్న స్కార్పియోని పోలీసు వాహనాల తనిఖీలో భాగంగా అందులో 4 వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి స్కార్పియో వాహనంతో పాటు 4 తలవార్లను కూడా పోలీసులు అదుపుకున్నారు. గతంలో వీరంతా కూడా పాత నేరస్తులే. గతంలో మునగాల మండలం నరసింహగూడెంలో ఎవరైతే సర్పంచ్ పురీందర్ రెడ్డిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడైన మొత్తం చూసినట్టే లక్ష్మీనారాయణ, నరేష్, అదేవిధంగా ఇదని 4 వ్యక్తులు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు మొత్తం కూడా భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లే వీళ్ళు సుపారీ గ్యాంగులు అనే చెప్పవచ్చు. మొత్తం మీద జిల్లాలో తారాస్థాయికి చేరిండ్రు. వీళ్ళంతా కూడా కరడుగట్టిన నేరస్తులు అని తెలుస్తుంది. వారి 4 కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో సూర్యాపేటలోని ఒక ల్యాండ్ సెటిల్మెంట్ భాగంలో చూసినట్లయితే ఆ ల్యాండ్ సెటిల్మెంట్ లో మొత్తం కూడా 1 కోటి రూపాయల వరకు కూడా వీళ్ళు సెటిల్మెంట్ చేయడం జరిగింది. అందులో వచ్చిన 20 లక్షల కమిషన్ తో వీళ్ళు ఒక వాహనాన్ని, అదేవిధంగా ఈ అల్వాన్ని కొనుగోలు చేస్తూ అదేవిధంగా మరో మునగాలలో కూడా ఇదే విధంగా పాల్పడడం జరిగింది. ఈ నరేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వివాహితతో అక్రమ సంబంధం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్న నెపంతో భర్తను కూడా హత్య చేయడానికి 1,00,000 రూపాయల సుపారీని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మెదక్ జిల్లాలో ఒక 300 ఎకరాల ల్యాండ్ కూడా ఈ సెటిల్మెంట్ లో భాగంగా వారు అక్కడి నుంచి కూడా సుపారీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద పోలీసులు వీరిని అరెస్ట్ చేసి వీరి నుంచి 12,50,000 నగదుతో పాటు వాహనాన్ని, 4 తలవార్లను కూడా తీసుకోవడం జరిగింది. ఆ తలవార్లో చూసినట్లయితే అన్ని కూడా ఒకటి ఇంటర్నేషనల్ చెందినట్లు గుర్తించింది. వీరంతా కూడా స్థానికంగా కోదాడ మండలానికి చెందిన వారే. వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి గత 5-6 నెలలుగా ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఎస్టేట్ వేగవంతం కావడంతో ఆ ల్యాండ్ సెటిల్మెంట్లను చేస్తూ, కబ్జాలు చేస్తూ కూడా వీళ్ళు మొత్తం కూడా ఒక ముఠాగా ఏర్పడి భారీగా డబ్బులు కాజేస్తున్నట్టు తెలుస్తుంది. పోలీసులు గత కొంత రోజుల నుంచి కూడా వీరిపై నిఘా వేయడం జరిగింది. సూర్యాపేట డిఎస్పీ చెప్పిన కథనం ప్రకారం వీరంతా కూడా 4 కూడా గతంలో వీరిపై కేసులు ఉన్నాయి. ఏదైతున్నారో సర్పంచ్ పురీందర్ రెడ్డి హత్య కేసులు ఏదైతున్నారో ఆ గ్రామ సర్పంచ్ హత్య చేసిన లక్ష్మీనారాయణ జైలుకు వెళ్లి వచ్చాక, జైలు నుంచి విడుదలయ్యాక ఒక ముఠాగా ఏర్పడి వీరంతా కూడా సుపారీ గ్యాంగ్ గా ఏర్పడి కూడా ఈ సెటిల్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సూర్యాపేట, మునగాల, కోదాడ, అదేవిధంగా ఒక నల్గొండ జిల్లాతో కాకుండా కూడా చుట్టుపక్కలైన మెదక్, రంగారెడ్డి జిల్లాకు కూడా భూ కబ్జాలకు పాల్పడుతూ సెటిల్మెంట్లు చేస్తూ కూడా వీళ్ళు మరి రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో చూసినట్లయితే అంతర్రాష్ట్ర దొంగల లేకుండా వీళ్ళు స్థానిక వాసులే ఒక ముఠాగా ఏర్పడి భారీగా ఈ విధంగా కబ్జాలకు పాల్పడుతున్న మొత్తం మీద ఈ 4 వ్యక్తులు కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. నరేష్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ రమేష్.